హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఇష్యూలో రోజు రోజుకి అనేక సంచలనమైన విషయాలు వస్తున్నాయి. సిబిఐ తను దర్యాప్తు పూర్తి చేసి ఒక్కొక్క విషయాన్ని కోర్టుకి సమర్పిస్తూ వస్తుంది. ఇప్పటిదాకా కోర్టుకి 2 సార్లు సమర్పించిన ఆధారాలతో కోర్టు సాటిస్ఫై కాలేదు. మళ్ళీ మీరు కొత్త దర్యాప్తు రిపోర్టు తయారు చేసుకొని రండి, న్యూ స్టేటస్ రిపోర్ట్ మాకు సమర్పించండి అని చెప్పేసి కోర్టు సిబిఐకి చెప్పడం జరిగింది. దాంతో సిబిఐ మళ్ళీ కొత్తగా న్యూ స్టేటస్ రిపోర్ట్ తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్ ఇంకా సంచలనంగా మారింది. ఆల్రెడీ ఆధారాలు మాఫీ చేయడానికి, ఆధారాలన్నీ తుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవిడెన్సెస్ లేకుండా చేయడానికి ఈ కాలేజీలో కుట్ర జరుగుతుందని అందరూ ఏవైతే మాట్లాడుతూ వచ్చారో దానికి సంబంధించిన అన్ని ఆధారాలతోటి ఇప్పుడు సిబిఐ సమర్పించింది. మొత్తానికి ఆ ఎవిడెన్సెస్ అన్నీ తుడిచిపెట్టేశారనే దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఇందులో పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మండల్, సో ఆయన పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపించి సిబిఐ ఆయన అరెస్ట్ చేసింది. ఈ అభిజిత్ మండల్ ఎవరు, ఆయన ఏ విధంగా ఈ కేసులో ఇరుక్కున్నాడు, అసలు ఏం జరిగింది అని చూస్తే అసలైన సూత్రధారిగా ఆయనే కనబడుతున్నాడు. మొత్తం సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టే నేను చేశాను, ఈ కేసులో ప్రతిదీ కూడా ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళానని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు అభిజిత్ మండల్. సో ఇది పెద్ద సంచలనంగా మారింది. అసలు సందీప్ ఘోష్ ఏం చెప్పాడు, అభిజిత్ ఏం చేశారు, ఇది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. సిబిఐ కోర్టుకు సమర్పించిన విషయాల్లో అనేక విషయాలు దీంట్లో పొందుపరిచారనమాట. మొదటగా అభిజిత్ మండల్ని వీళ్ళు దర్యాప్తు చేయాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఆయన ఎవరు, ఏ స్టేషన్కి సంబంధించిన వ్యక్తి అంటే అభిజిత్ మండల్ ఈ కాలేజీ ఏదైతే ఉందో ఆర్జికర్ కాలేజీ, ఈ కాలేజీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు అధికారి. సో ఈ కేసు యాక్చువల్గా ఆ స్టేషన్కి వెళ్ళింది. ఆ స్టేషన్ పరిధి వచ్చేసి తల అనే స్టేషన్కి ఈయన అధికారి. ఇది వచ్చిన తర్వాత ఆయన కేసు నమోదు చేయడంలో చాలా తాత్సారం చేశాడనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఉదయం 9కే విషయం రివీల్ అయితే రాత్రి 11 వరకు ఆయన కేసు నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదు అని సిబిఐ అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గారు నాకు చెప్పారు, సో ఆయన ఆదేశాల మేరకే నేను దానికి బాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను, చివరికి రాత్రి 11 గంటల టైంలో ఇక తప్పని పరిస్థితుల్లో నమోదు చేయాల్సి వచ్చింది అని సంచలనమైన విషయం బయటపెట్టారు. ఎందుకు ఈ విధంగా ప్రిన్సిపాల్ చెప్పాడు, ఆయన రేప్ చేయలేదు, అయినా సరే ఆయన ఎందుకు చెప్పాడు అనేది చూస్తే దీని వెనకాల ఉన్న రాకెట్ అనేది గుట్టు రట్టవుతుంది. అయితే సందీప్ ఘోష్ ఆదేశాల మేరకు చేశానని చెప్పిన తర్వాత మరి ఇక అందరితో వదలలేదు. ఆ తర్వాత కూడా ఈ సందీప్ ఘోష్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసే రోజు వరకు కూడా వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లోనే ఉన్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి స్టెప్ మీద కూడా వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అందులో మొదటగా చేసే నిర్ణయాలు ఏంటంటే ఎవిడెన్సెస్ని మాఫీ చేసేయాలి అని. దాని ప్రకారమే కొంతమంది వ్యక్తులను పంపించడం కావచ్చు, అవి తెల్లవారేసరికి అవి మాఫీ అయిపోవడం కావచ్చు, అక్కడ మొత్తం క్లియర్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. దీంట్లో భాగంగా ఆల్రెడీ 2 కమిషనర్లని సస్పెండ్ కూడా చేశారు. అయితే అసలైన సూత్రధారి అభిజిత్ మాత్రం దొరకలేదు. చివరికి ఇదంతా కూడా తీగలాగితే డొంక కదిలి ఇప్పుడు అభిజిత్తే చేశాడనే దానికి వచ్చిందన్నమాట. అయితే ఇదే కాకుండా మరి ఇంకేం చేశారని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ కేసుని చిన్నగా చూపించడానికి, ఇందులో ఏం జరగలేదు అన్నట్టుగా మభ్యపెట్టడానికి డాక్టర్ ప్రయత్నించారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులకు ఫోన్ చేసినప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పడము, తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు బాడీని వాళ్ళకి అప్పగించకపోవడం, ఇవన్నీ జరిగాయనేది మనం చూసాం. అభిజిత్కి అలాగే ప్రిన్సిపాల్కి ఉన్న అనుబంధం అనేది క్లియర్ అయిపోయింది. ఇదొక వైపు సాగుతూ ఉండగా మరొక వ్యక్తిని కూడా వీళ్ళు ఇంటరాగేట్ చేశారు. ఇందులో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి ఎవరై అంటే టీఎంసీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేని ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఆయన సుదీప్తో రాయ్. ఈయన ఈ హాస్పిటల్కి సంబంధించిన రోగుల బాగోగులకు సంబంధించి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి ఆయన చైర్మన్. అందువల్ల ఆయన డైరెక్ట్గా ఆయన నివాసానికి వెళ్ళి ఇంటరాగేషన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా సుదీప్తో రాయ్ కూడా అనేక సంచలనమైన విషయాలు బయటపెట్టాడు. అందులో ఒక విషయం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించిన ప్రతి దర్యాప్తులోనూ నేను మీకు సహకరిస్తాను, మీకు ఏ ఎవిడెన్స్ కావాలన్నా నేను ఇస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం అయితే చెప్పాడు, కానీ చూస్తే ఇక్కడ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయి ఉన్నాయి. సో ఈ కమిటీకి సంబంధించిన ఎవరైతే అన్ని పట్టించుకోవాల్సిన వ్యక్తి ఉన్నారో ఆయనే ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇప్పుడు సిబిఐ వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తే ఇప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. సో టీఎంసీ దీంట్లో ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. టీఎంసీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ కేసు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ చెబుతూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే అసలు ఒక అమ్మాయి చనిపోతే దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం అన్న మంత్రులు కూడా ఉన్నారు. మమతా బెనర్జీ మీద ఎవరైనా వేలెత్తి చూపితే వాళ్ళ వేలు విరిచేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పి దిగొస్తే కూడా జూనియర్ డాక్టర్లు వెళ్ళి ఆవిడతోటి మంత్రాలు చేయడానికి ఇష్టపడలేదు. ఆ స్థాయిలో పోరాటం జరుగుతూ ఉంది. సో టీఎంసీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనడానికి ఇది ఒక అంత ఎగ్జాంపుల్. ఇప్పుడు టీఎంసీ నుంచి ఒక నాయకుడు వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తానడం అనేది మంచి విషయం. సిబిఐ కూడా దాన్ని ఆహ్వానించింది. అలాగే మరిన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ వస్తుందన్నమాట. దీంట్లో సిబిఐ కోర్టుకు చెప్పిన విషయం ఏంటంటే, ఎవిడెన్సెస్ని దాదాపు పూర్తి స్థాయిలో కొలాప్స్ చేసేశారు, నాశనం చేశారు.
దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అభిజిత్ మండల్ కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపాల్ కావచ్చు, వీళ్ళిద్దరు కీలక పాత్రధారులు అని చెప్పేసి సిబిఐ అయితే న్యూ స్టేటస్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు కోర్టు దాని విషయంలో ఎటువంటి విచారణ చేయబోతుంది అనేది ఇప్పుడు మనకు ఆసక్తికరంగా ఉంటే, మరోవైపు చూస్తే మమతా బెనర్జీ గారు ఒక మెట్టు కిందికి దిగిన ఈ జూనియర్ డాక్టర్లు కనీసం ఆవిడ్ని ఈ మంతనాలు చేయడం కావచ్చు, వాళ్ళ డిమాండ్లు ఆవిడ ముందు పెట్టడం కావచ్చు, ఇటువంటివి ఏవి చేయలేదు. దాంతో మమతా బెనర్జీ గారు ఇక బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. ఆల్రెడీ ఆవిడ నిన్న డైరెక్ట్ వాళ్ళు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ నిరసనలు తెలియజేసే దగ్గరికి వచ్చేశారు. అక్కడికి వచ్చి ఆవిడ నేను డైరెక్ట్గా మీకోసమే వచ్చాను, నేను మీ దగ్గరికి సీఎంగా రాలేదు, మీ సోదరిగా వచ్చాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని వినడం జరిగింది. అంటే ఆవిడ కూడా పరిస్థితి అర్థమైంది, మనం ఇంకా సీఎం లాగా బిహేవ్ చేస్తే కుదరదు అని. మొత్తానికి అక్కడ డిమాండ్లు అయితే విన్నారు. అయినా సరే ఇంకా వీళ్ళ మధ్య సయోధ్య అయితే కుదరలేదు. చివరిసారిగా మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా, మీరు వచ్చి మీ విధుల్లో జాయిన్ అవ్వండి, ఇక్కడ రోగులకు ప్రమాదకరంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జూనియర్ డాక్టర్లు ఏం చేస్తారనేది ఒక ప్రశ్న అయితే, ఈ కేసులో వస్తున్న ఈ సంచలనమైన విషయాల వల్ల వీళ్ళు ఇప్పటికప్పుడే ఈ నిరసనని ముగిస్తారు అని అనిపించడం లేదు. ఎందుకంటే రోజుకో కొత్త వ్యక్తి పేరు బయటకు వస్తుంది, రోజుకో కొత్త వ్యక్తి ఈ కేసులో ఉన్నారు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా సిబిఐ బయట పెడుతుంది. ఇటువంటి తరుణంలో వీళ్ళు సమ్మె విరమిస్తే ఒక్కసారిగా ఇది ఆగిపోయే పరిస్థితి ఉంది. సిబిఐ దర్యాప్తు కూడా స్లో అయ్యే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ గమనించి చూస్తే ఈ నిరసన ఇప్పట్లో ఆగకపోవడమే మంచిదని కూడా మనకు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మమత రాజీనామా చేసి మళ్ళీ మధ్యంతర ఎలక్షన్లకు వెళ్ళాలా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఏం జరుగుతుందనేది చూడాలి. సిబిఐ మాత్రం ఈ పనిలో కొద్దిగా ముందడుగు వేసింది. ఎందుకంటే మొన్నటిదాకా సిబిఐ కూడా ఆధారాలు మాకు దొరకలేదు, సందీప్ రాయ్ ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు, ఇట్లా రకరకాలుగా చెబుతూ వచ్చారు. సో ఈ విధంగా చెబుతూ ఉండగా మొత్తానికి గట్టిగా ముట్టికాయలు వేయడంతో ఇక లాభం లేదని చెప్పేసి ఎవిడెన్సెస్ కోసం ఇంకాస్త ప్రయత్నించారు. చివరికి మరికొన్ని పేర్లు బయటకు తీసుకొచ్చారు. ఒకవేళ కోర్టు కానీ మొట్టికాయలు వేయకపోతే ఖచ్చితంగా సిబిఐ స్లోగా పనిచేసేదా, సిబిఐ దీన్ని ఇంకాస్త అటకెక్కించేదా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇటువంటి అనుమానాలు వస్తున్నాయంటే, సిబిఐ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తూ వచ్చింది. సిబిఐ మీద కూడా మమతా బెనర్జీ గారు అనేక ఆరోపణలు చేశారు. సిబిఐ సరిగా పనిచేయట్లేదు, సిబిఐ తలుచుకుంటే వాళ్ళకు ఉరిశిక్షలు వేయొచ్చు కదా, సిబిఐ ఎవిడెన్సెస్ అన్ని నాశనం చేస్తుందని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. మరోవైపు సిబిఐ కూడా మమతా బెనర్జీని కార్నర్ చేయడానికి ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల మీదనే టార్గెట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం ఇటువంటివి చేస్తూ వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పొలిటికల్ వార్ లాంటిది తయారైంది. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా లాలూచీ పడ్డారా మమతా బెనర్జీ గారు, కాబట్టే ఈ కేసు స్లో అయిందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు గట్టిగానే మాట్లాడుతూ వస్తున్నారు. గట్టిగా తాము ఎవరైతే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారో సిబిఐకి మద్దతు తెలుపుతున్నారో, అదేవిధంగా టీఎంసీకి తమ వైపు నుంచి కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సిబిఐ టీఎంసీ మధ్య మాత్రం ఒక విధమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి కూడా కోర్టు గడ్డిపెట్టింది, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి. మమతా బెనర్జీ గారు ఈ కేసు విషయంలో ఎందుకని ఆవిడ ఇటువంటి రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాలు కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మమతా బెనర్జీ గారు కూడా కోర్టు ప్రశ్నించింది. కాబట్టి ఇది తీవ్ర స్థాయిలో వెళ్ళిన అంశం ఇది. కాబట్టి ఏం జరుగుతుందనేది మనం ఆసక్తికరంగా ఉంది, చూద్దాం. దీంతో పాటు మరికొన్ని పేర్లు కూడా బయటకు వస్తాయేమో అనే డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆఫీసరు ఈ ముఖ్యంగా నిందితుడు సంజయ్ రాయ్కి బాగా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి అనేది మనం గతంలోనే మాట్లాడుకున్నాం. కాబట్టి అతన్ని కాపాడడానికి చేశాడా, లేకపోతే సందీప్ ఘోష్ని కాపాడడానికి చేశాడా, లేకపోతే ఇందులో మరీ పెద్ద వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళని కాపాడడానికి చేస్తున్నాడన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే సంజయ్ రాయ్ ఆవిడ కొనవుబిరితో ఉండగా నేను చూశానని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఆవిడని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు అనే వాదన కూడా వచ్చింది. సో ఆ అసలైన పెద్ద వ్యక్తులను కాపాడడానికే ఈ పోలీస్ ఆఫీసర్ అలాగే ఈ ప్రిన్సిపాల్ వీళ్ళిద్దరూ కలిసి ఇంత డ్రామా ఆడారా అనే డౌట్ అయితే వస్తుంది. మరి వాళ్ళు ఎవరు అనేది తేలాలంటే ఇంకా దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది.